నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పల్నాడులో వైసీపీ హయాంలో రక్తాలు పారితే టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయన్న పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్. పలు అంశాల వెల్లడి. అద్దంకి మండలం ధర్మవరం చెరువును పరిశీలించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు. అద్దంకికి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిని కలిసి విన్నవించిన రైల్వే లైన్ సాధన సమితి సభ్యులు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తాలు పారితే టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనను రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పన్నుతుందని, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి జగన్ నేతృత్వంలోని వైసీపీకి మధ్య ఉన్న తేడా ప్రజలకు బాగా తెలుసు అన్నారు. ఎక్కడ ఎవరు చనిపోయినా శవ రాజకీయాల కోసం పాకులాడుతూ ప్రజల్ని మభ్యపెట్టాలని వైసీపీ చూస్తుందని పేర్కొన్నారు. పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొల్పి అక్కడి ప్రజలు బాగుండేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో 10వ తారీఖున ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన హత్యకు దారితీసింది. అది అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో ఏం జరిగిందనేది. దాన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి దాన్ని రాజకీయ హత్య కింద మార్చేసి మా తెలుగుదేశం పార్టీ మీద బురద వీసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నాయుడు గారు ఎలాంటి వారో, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో తెలుసు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఏంటో అనేది ఒకసారి గత 5 సంవత్సరాల్లో పరిశీలిస్తే మీ అందరికీ తెలిసింది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు గడిచిన 5 సంవత్సరాలు పల్నాడు జిల్లాలో హత్య రాజకీయాలు కానీ దాడులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా జరిగిన పల్నాడు ప్రాంతం మొత్తం కూడా గందరగోళం చేసే పరిస్థితి చేశారు. లాస్ట్ పరామర్శకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా సరే దాడి పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకమైన అరాచకం సృష్టించారు. ఇవాళ చూడండి, ఏ గ్రామంలో ఎక్కడన్నా ఈ విధమైన ఉండయా? గతంలో ఊర్లో గ్రామాల్లో గొడవలతో రక్తాలు పడితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి వ్యవసాయ భూముల్లోకి నీళ్లు భరించే ప్రయత్నం చేస్తున్నాము. అంత బ్రహ్మాండంగా మేమంతా పనిచేసుకుంటా రైతులకి నీళ్లు అందించుకుంటా ఆ కార్యక్రమాల మీద ఉన్నాం. చిన్న సంఘటన కూడా మా పార్టీకి భూయాలని ఉండాలి. మీరు చూస్తే ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే పల్నాడులో పోయినసారి గవర్నమెంట్ లో ఒక్క ఎరపతినేని గారి కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 300 మందిని ఒక గ్రామంలో మాచవరం గ్రామం పిన్నెల మాచవరం మండలం పిన్నెల గ్రామంలో ఒకే 300 మందిని అసలు ఆ ఊర్లో నుంచి పారిపోయారు. వీళ్ళ దెబ్బకి పొలాలన్నీ బీడు పెట్టుకున్నారు, ఇళ్లన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడో కూలికి నాలికి రైతులుగా ఉండే ఊర్లో వాళ్ళందరూ కూడా కూలి నాలికి వెళ్లి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు అదే ఒక్క కాన్స్టిట్యున్సీ లో 12 మందిని చంపేశారు. అందుట్లో 2 ఎస్సీలు ఉన్నారు. మన చంద్ర గారి బీసీ, ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని తెలిసి కూడా కిరాతకం చంపేశారు. అదే కాకుండా అక్రమ మైనింగ్ చేశారు. విపరీతంగా చేసేసి ఆ గుంటలు ఉంటే ఆ గుంటల్లో కూడా పిల్లలు చనిపోయి 7-8 మంది పిల్లలు చనిపోయినా సరే ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇట్లా 1 కాదు 2 కాదు అరాచకాలు చేసుకుంటా వెళ్ళిపోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. మా ప్రభుత్వం మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పేది గ్రామాలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. అందరూ పొద్దున రైతులనక రైతులనక కష్టపడి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన రాష్ట్రం మంది. అందరూ కూడా కష్టపడి పనిచేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లల్ని కష్టపడి చదివించుకుంటున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి అనే ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ఇప్పటికి కూడా ప్రజల బుద్ధి చెప్పి 11 సీట్లు వచ్చినా సరే వాళ్ళకైతే బుద్ధి రాలేదు. ఇంకా ఇప్పటికి కూడా గ్రామాల్లో చిన్న సంఘటనలు జరిగి ఎక్కడన్నా హత్యలు జరిగితే ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పూసి ఇమ్మీడియట్ గా ఎవరు చచ్చిపోతారా ఏం జరిగిందని పరిగెత్తుకుంటూ వచ్చి గ్రామాల్లో దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. పల్నాడుని ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతమైన వాతావరణంతో ముందుకు తీసుకెళ్తాం. మీరు చూసుంటారు గతంలో ఎక్కడ ఫ్యాక్షన్ ఉన్నా అణిచివేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ప్రశాంతమైన వాతావరణంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ధ్యేయంగా గడిచిన 40 సంవత్సరాల నుంచి అదే ధ్యేయంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా హత్య రాజకీయాలు జరిగినాయో, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేశారో, లాస్ట్కి చంద్రబాబు నాయుడు మీద కూడా అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టిన పార్టీ అది.
మా పార్టీకి ఆ పార్టీకి సంబంధం లేదు. అది ప్రజల నుంచి ప్రజల అక్రమ సంపాదన మీద పెట్టిన పార్టీ మాది, తెలుగువాడి గౌరవం మీద పెట్టిన పార్టీ మాది. ఇలాంటి హత్యా రాజకీయాలకు సంబంధించి ఏ చిన్న సంఘటన రాష్ట్రం నలుమూలల ఎక్కడ చిన్న సంఘటన అయినా సరే ప్రభుత్వం సీరియస్గా ఉన్నది. డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఎక్కడ కూడా చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించే ప్రసక్తి లేదు. అద్దంకి మండలంలోని ధర్మవరం చెరువును ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు. ధర్మవరం రక్షిత మంచినీటి పథకానికి నిధులు మంజూరైన నేపథ్యంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ బివి నాగేశ్వరరావు, డిఈ శ్రీనివాసులు, ఏఈ రామాంజనేయులు కలిసి చెరువు మట్టి సామర్థ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పథకానికి సంబంధించి కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. వీరితో పాటు సొసైటీ అధ్యక్షుడు చాగంటి రాజేంద్ర ఉన్నారు. అద్దంకి నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. దీనిలో భాగంగా కొరిసపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే విధంగా గ్రామంలో 30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కాపు కమ్యూనిటీ భవన్ ముఖద్వారంను ప్రారంభించారు. 1 కోటి వ్యయంతో గ్రామంలో నూతనంగా నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్స్ ను మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకి మండలం ధర్మవరం రక్షిత మంచినీటి పథకానికి 5.70 కోట్లు మంజూరైనట్లు ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాసులు తెలిపారు. ఆయన పథకానికి సంబంధించిన వివరాలను తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని అన్నారు. ఈ పథకం పూర్తయితే అద్దంకి మండలంలోని 9 గ్రామాలకు మంచినీటి సమస్య పరిష్కారం అవుతుందని ఆయన వెల్లడించారు. కన్నడ పద పితామహుడు పురంధర దాసు వారి ఆరాధన కార్యక్రమం ఆదివారం అద్దంకిలో ఘనంగా నిర్వహించారు. మెయిన్ బజార్ లో ఉన్న పురంధర దాసు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పురంధర దాసు 4 లక్షల సంకీర్తనలు రాశారని రిటైర్డ్ ఆర్జేడి దేవపాలన అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఆదివారం అద్దంకిలో నిర్వహించారు. కాకానిపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నేతలు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఓకే, పటేల్గూడ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి
30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా చేసుకునే పండుగ ఎన్టీఆర్ జన్మదినోత్సవం కానీ అలాగే వర్ధంతి రోజు కానీ. ఎందుకంటే ఆంధ్రుల ఆరాధ్య దైవంగా నాటి నుండి నేటి వరకు కూడా కొనసాగింపబడుతున్న అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు సన్నాయి వాయిద్యాల నడుమ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ధ్వజస్తంభం వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మకర్తలి మండలి సభ్యులు ఉన్నారు. అద్దంకికి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని రైల్వే లైన్ సాధన సమితి సభ్యులు శనివారం రాత్రి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఒంగోలు, మద్దిపాడు, అద్దంకి, పిడుగురాళ్ల ప్రజల ఆకాంక్షను ఎంపీకి తెలియజేశామని సాధన సమితి సభ్యులు తెలిపారు. రైల్వే మంత్రితో చర్చించి రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. దర్శనించి అద్దంకి నుంచి మధ్యలో ఒంగోలు, అద్దంకి టు ఒంగోలు మధ్యలో ఈ మధ్య వాళ్ళు వస్తాయి. అక్కడ నుంచి రామాయపట్నం, అది ఆ రూట్ అట్లా. దాని మీద లెటర్స్ తయారు చేయండి, చేసి మంత్రి గారిని కూడా ఏంటంటే రైల్వే మినిస్టర్ పెట్టి మేము పార్లమెంట్ కూడా అవసరమైతే మేము ఢిల్లీ స్థాయి కూడా వస్తాం సార్. మళ్ళీ అద్దంకి మండలంలో నామ్ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు మరో 2 రోజుల్లో పరిహారం అందనున్నట్లు అద్దంకి తహసీల్దార్ శ్రీచరణ్ తెలిపారు. మండల పరిధిలోని గోపాలపురం, చక్రయపాలెం, కలవకూరు గ్రామాల్లో 122 మంది రైతులకు 2.53 కోట్లు రైతుల ఖాతాలకు జమ కానున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి అన్ని నివేదికలను ఉన్నత అధికారులకు పంపినట్లు ఎంఆర్ఓ తెలియజేశారు. నమస్కారం. నేను అద్దంకి తహసీల్దార్కి. గతంలో ఎప్పుడో వేసిన నాన్ రోడ్డు విస్తరణలో ఆగిపోయిన చక్రాయపాలెం, గోపాలపురం, కలవకూరు గ్రామాలకు సంబంధించి 122 మంది రైతులకి 7 ఎకరాల 80 సెంట్లు భూమికి సంబంధించి 2,52,27,000 రూపాయలు గౌరవ మంత్రి గారు మనకి శాంక్షన్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒంగోలు ఆర్డీఓ గారికి ప్రతిపాదన పంపడం జరుగుతుంది. వాళ్ళకి ఒక 2-3 రోజుల్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నేరుగా అమౌంట్ చెల్లించడం జరుగుతుంది. ఎన్నో ఏళ్ళగా గోపాలపురం, చక్రాయపాలెం, నామ్ హైవే పూర్తయినప్పటికీ అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు పూర్తి చేయడానికి గౌరవ మంత్రి గారి చొరవతో ఈ పని చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 2-3 రోజుల్లో బ్యాంక్ అకౌంట్లు జమ చేయబడుతుంది. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.